అందరికీ నమస్కారం. మీకు తెలుసా? మన టెక్నాలజీ ప్రపంచంలో కొన్నిసార్లు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిలో ఆర్‌పీ ఫ్లిప్ చిప్ అనే అంశం ఇప్పుడు విస్తృతంగా చర్చకు వస్తుంది. మరి ఈ ఆర్‌పీ ఫ్లిప్ చిప్ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని ప్రయోజనాలు, సవాళ్లు ఏమిటి? అనే అంశాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఆర్‌పీ ఫ్లిప్ చిప్ అనేది ఒక ప్రత్యేకమైన మల్టీ ఫంక్షనల్ ఓడ. ఇది సాధారణ ఓడల కన్నా విభిన్నంగా కొంత విస్మయానికి గురి చేసే విధంగా పనిచేస్తుంది. ఫ్లిప్ అనే పదం వినగానే మీకు ఓ చిన్న అనుమానం వచ్చి ఉంటుంది కదా? నిజమే. ఆర్‌పీ ఫ్లిప్ చిప్ యొక్క ముఖ్య లక్షణం ఇదే. ఈ ఓడ ఒక సాధారణ నావల నీటిలో తేలుతూ ప్రయాణిస్తే అవసరమైనప్పుడు పూర్తిగా 90 డిగ్రీస్ కోణంలో మునిగి నిలువు స్థితిలో మారుతుంది. ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న అసలు కారణం సముద్ర పరిశోధనలో సౌకర్యవంతంగా చేయడమే. ఇది చాలా ఆసక్తికరమైన విధానంతో పనిచేస్తుంది. సాధారణంగా ప్రయాణించేటప్పుడు ఇది సాధారణ ఓడలా ఉంటూ సముద్రం మీద ముందుకు సాగుతుంది. కానీ పరిశోధన చేసే ప్రాంతానికి చేరిన తర్వాత ఈ ఓడ ప్రత్యేకంగా రూపొందించిన పెద్ద బరువులను ఉపయోగించి తన చివరిని నీటిలో ముంచి నిలువు స్థితిలోకి మారుతుంది. దీని వెనుక ఉన్న సాంకేతికత దీని పరిశోధనలకు మరింత అనుకూలంగా మారుస్తుంది. నిలువు స్థితిలో ఉండగలిగే ప్రత్యేకత వల్ల ఇది సముద్రం లోతులో మైనరల్ రీసెర్చ్, జల వాతావరణ పరిశీలన వంటి అధ్యయనాలకు ఉపయోగపడుతుంది. సాధారణ ఓడల కంటే ఈ ఫ్లిప్ చిప్ కదలికలకు స్థిరంగా ఉంటుంది. ఆందోళన లేకుండా మంచి డేటా సేకరణ చేయడానికి ఇది అనువైనది. సముద్ర మట్టం పెరుగుదల, భౌగోళిక మార్పుల వంటి అంశాలను పరిశీలించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్‌పీ ఫ్లిప్ చిప్ అమెరికా నేవల్ రీసెర్చ్ లాబొరేటరీ మరియు శాన్డియాగోలోని శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా రూపొందించారు. మొదటగా 1962లో ఇది ప్రారంభమైంది. ఇది చాలా ప్రగతిశీలమైన ఓడ అయినప్పటికీ దీని నిర్వహణ కొంచెం ఖర్చుతో కూడుకున్నదిగా ఉంటుంది. అలాగే సముద్రపు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు దీని పనితీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆర్‌పీ ఫ్లిప్ చిప్ అనే ఈ ఆవిష్కరణ మనకి సముద్రంపై పరిశోధనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందితే మనకు సముద్రంపై మరింత విలువైన సమాచారం సేకరించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.